యూట్యూబ్ శ్రోతలకు హృదయ అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు అంతరిస్తున్న సనాతనుల తత్క్షణ కర్తవ్యం. ఇది ఈనాటి అంశం. అంతరిస్తున్న సనాతనుల తత్క్షణ కర్తవ్యం. అస్సలు మొట్టమొదలు సనాతనులము అలియాస్ హిందువులు అనబడేటువంటి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. ఏమిటంటే వాస్తవమైనటువంటిది మానవ సృష్టికి మూలము ఎవరి సంతానము అనేటువంటి విషయం మనకి ఎవ్వరికీ తెలియదు అన్నట్టు. డార్విన్ అంటాడు కోతుల నుంచి ప్రారంభమైందని, క్రైస్తవులు అంటారు యాడమ్ నుంచి ప్రారంభమైందని, ముస్లింలు అంటారు ఇద్దరు ఒకటే అనుకో మొత్తం మీద యాడమ్ నుంచి ప్రారంభమైందని. అందులోపల కూడా అభిప్రాయ భేదాలు ఉన్నాయి. లాజిక్ తర్కానికి నిలబడితే కొంచెం ధర్మం అనేటువంటిది అవకతవకల పాలుంటుంది అక్కడ. ఎందుకంటే మొట్టమొదలు ఆ డార్విన్ వదిలిపెట్టండి. ఎందుకంటే డార్విన్ మొన్న పుట్టినోడే తెలిసింది, చాలా తక్కువ జ్ఞానం ఉన్నది. సృష్టి రామాయణం జరిగి కొన్ని లక్షల సంవత్సరాలు అయింది. అప్పటికి ఎన్ని లక్షల సంవత్సరాలు మన దీని ప్రకారం అంటే దాదాపు 14 లక్షల సంవత్సరాలు అని అనుకోవచ్చు రామాయణం జరిగి. వేరే వాళ్ళ కథనాలు అలా వేరే ఉంటాయి, కానీ కృతాయుగం లోపల జరిగింది. 8 లక్షలు అవి అంటే లక్షల సంవత్సరాల పై చిలికి అని అనుకోండి మొత్తం మీద. అప్పటికే పరిపూర్ణమైనటువంటి స్థాయి లోపల నాగరికత ఉన్నది. ఆ 14 లక్షల సంవత్సరాల క్రితం జరిగిన రామాయణం యొక్క రామరాజ్యం ఇప్పుడు కావాలని కోరుకుంటున్నాము. అంటే అప్పుడు ఎంత సంస్కృతి డెవలప్ అయ్యింది అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. అంతకు మొదలే భగీరథుడు రాముని యొక్క ముత్తాత దివి నుండి భువికి గంగని తీసుకొని వచ్చినటువంటి చరిత్ర అతడు. మన చరిత్ర అంతులేని చరిత్ర ఉందన్నట్టు మొత్తం మీద. ఇప్పుడు సృష్టి ఆరంభంకు యాడమ్ అనేటువంటి ఒక వ్యక్తిని సృష్టించిన తర్వాత అతడి ఎముకలో మాంసం తీసే హవ్వాను సృష్టించినట్టు ఆది దంపతులు వాళ్ళే అన్నట్టు మనకు ఆ మతాలు చెప్తూ ఉంటాయి అన్నట్టు. ఆ దంపతుల సంతానమే క్రమంగా ఇట్లా పెరుగుతూ మానవ జాతి పెరిగిపోయింది అంటారు అన్నట్టు. అయితే ఇక్కడ ఒక ఆడమ్ అనేటువంటి వాడు దేవుని సంకల్పం ద్వారా జన్మించినటువంటి వాడు. బాగుంది. వాళ్లకు పుట్టినటువంటి సంతానం ఏదైతే ఉందో 2 కొడుకులు 1 బిడ్డ ఆడమ్కి అని చెప్పేసి ఇస్లాం వాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే మళ్ళీ ఈ జనరేషన్ ఈ యొక్క సంఖ్య ఎట్లా పెరగాలి, జనసంఖ్య ఆడామొగ తోడు కావాలి కదా. అటువంటప్పుడు కొంచెం అసంబద్ధంగా అనిపిస్తుంటుంది అన్నట్టు. సొంత రక్తంలో పుట్టిన చెల్లెల్నే వాళ్ళు పెళ్ళాడము, ఆ తర్వాత సంతానం కొనసాగడం ఇలా జరిగిందని చెప్తూ ఉంటారు. కొంచెం అసంబద్ధం అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు మహర్షయ సప్తపూర్వే చత్వారో మనవస్తథ ఈ విషయాలన్నీ మనకు తెలిసి ఉండాలి. 7 ఋషులు వాళ్ళ యొక్క జంటలతో పాటు 14 మంది మనువులు వాళ్ళ యొక్క జంటలతో పాటు, ఆ తర్వాత 4 సనకాదులు బ్రహ్మచారులు అన్నట్టు. ఆచార్య స్థానం లోపల ఉండినరు బ్రహ్మచారులు. 7 జంటలు 14 జంటలు. మహర్షయ సప్తపూర్వే చత్వార మద్భావ మానసా జాత. వీళ్ళు ఎట్లా పుట్టిన స్టార్టింగ్ లోపలంటే దైవ సంకల్పంతో అయోనిజులు.
దేవుడు సంకల్పించిండు, అట్లా సృష్టి ప్రారంభమైపోయింది. ఆ జంటలకు పుట్టినటువంటి వాళ్ళకి రక్త సంబంధం లేదు కాబట్టి వాయు వరుసల లెక్క అనేటువంటిది ఇప్పుడు రక్త సంబంధం లేనప్పుడు వాయు వరుసల లెక్క ఉండదు అన్నట్టు మొత్తం మీద. ఆ రకంగా జంటలు పెరుగుతూ పోయి ఈనాడు 800 కోట్ల ప్రజానికం ఏదైతే ఉందో దీని మూల వీర్యం అనేటువంటిది 14 మంది మనువుల జంటలు, 7 మంది ఋషుల జంటలు. ఈ ప్రకారంగా ప్రపంచం యొక్క ఉత్పత్తి ప్రారంభమైందని చెప్పి సనాతనం చెప్తా ఉందన్నట్టు. అయితే దీనికి ఒక లెక్క క్రమం అనేటువంటిది ఎట్లా ఉందంటే ఇక్కడ ఇంకా వివాహ సంబంధాలు ఎట్లయినాయి, సంభోగాలు ఎట్లయిపోయినాయి అనేటువంటి దానికి అయోనిజులు కాబట్టి వరుసలు అనేటువంటి ఏముండేవి. రక్త సంబంధం ఉన్నప్పుడే వరుసలు కాబట్టి ఆ రకంగా తయారైపోయింది అన్నట్టు. ఈ రకంగా మనము ఎంతమందికి తెలుసు సనాతన ధర్మం లోపల మొదలు ఎవరు మన మన పూర్వీకులు ఎవరంటే ఆడమ్ అండ్ ఈవ్ అని వాళ్ళు ఈజీగా చెప్తారు. ఆడమ్ అండ్ హవ్వ అని వీళ్ళ ఎవరైనా చెప్పగలుగుతారు, కానీ మన వాళ్ళు ఎవరు చెప్పగలుగుతారు? వాస్తవంగా వీళ్ళకంటే చాలా పూర్వమైనటువంటి సమాచారం మన దగ్గర ఉంది, కానీ ఎంతమందికి తెలుసు మనకు? ఇట్లా మౌలిక విషయాల జ్ఞానము మహా గొప్ప వాళ్ళకు కూడా మన హిందూ ధర్మం లోపల లేదు. కాబట్టి తర్వాత శివుడు, విష్ణువు, రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, షణ్ముఖుడు, గణపతి వీళ్ళంతా, ఆ తర్వాత వశిష్ఠుడు, వ్యాసుడు, వాల్మీకి, అగస్త్య, విశ్వామిత్ర, యాజ్ఞవల్క్య వీళ్ళందరూ ఏమిటి అసలు మొత్తం మీద ఇంత పెద్ద వారసత్వం మనకు ఉందంటే అవతారాలు, మహర్షులు వీళ్ళంతా చరిత్ర ఉన్నది వీళ్ళకు. వ్యాసునికి ఒక చరిత్ర ఉంది. వ్యాసుడు మొత్తం వైదిక సాహిత్యాన్నంతా మథించినటువంటిది. వశిష్ఠుడు రఘువంశానికి కుల గురువు. వాల్మీకి రామాయణ మహాకావ్యాన్ని 4 వేదాల సారాన్ని మథించి రామాయణ రూపంలో మనకు అందించినటువంటిది. అగస్త్యుడు గొప్ప శివభక్తుడు. శ్రీరాముడు ఒక సందర్భం లోపల అదిరిపోయినప్పుడు అదిరే అవసరం లేదని చెప్పేసి మార్గదర్శనం చేసినటువంటి వాడు. ఈ యాజ్ఞవల్కుడు గొప్ప వేద విద్యను నేర్పినటువంటి వాడు, గురుకులాన్ని స్థాపించినటువంటి వాడు, గొప్ప బ్రహ్మవేత్త. ఇటువంటి చరిత్ర మనకుంది. అయితే వేదాలు మన వారసత్వం అన్నట్టు. వేదాల లోపల లేనిది ఎప్పుడు ఎక్కడ లేదు, ఇక ముందు రాబోదు. ఇది వేదవాంగ్మయం అన్నట్టు. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా దీని ఫండమెంటల్స్ అంతా వేదాల లోపల ఉన్నాయి. ఫండమెంటల్స్ అవన్నీ మనం సెర్చ్ చేయాలి, పరిశోధన చేయాలి. వాటికి మొత్తం మీద ఈక్వేషన్స్ అంటారు. మొత్తం మీద ఈక్వేషన్స్ అంటే ఇప్పుడు చూడండి, E = mc². ఇది ఒక సమీకరణ, ఈక్వేషన్. దీని లోపల మొత్తం భౌతిక శాస్త్ర రహస్యాలు ఉన్నాయన్నట్టు మొత్తం. అట్లాగే వేద మంత్రాల లోపల కూడా ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. శాస్త్రాలు ఆ వేదాలను సామాన్యులకు అర్థం చేసేందుకు కొరకు మహాపురుషులు వాటికి చెప్పినటువంటి వ్యాఖ్యానాలే శాస్త్రాలు అయిపోయినాయి. పురాణాలు సృష్టి ఆరంభము నుంచి నేటి వరకు మానవ జాతిలో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, దైవీ సంపత్తి, రాక్షస సంపత్తి కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. మొత్తం మీద వాళ్ళు ఎట్లా మనుగడ సాగించిండ్రు,
సన్మార్గులను దుర్మార్గులు ఎట్లా ఇబ్బంది పెట్టిండ్రు, ఆ తర్వాత సన్మార్గులంతా భక్తి మార్గంలోకి వెళ్ళి భగవంతుని యొక్క సహకారం ద్వారా వాళ్ళని ఎట్లా ఓడించిండ్రు, వాళ్ళు వీళ్ళకి ఎట్లా ఇబ్బందులు పెట్టిండ్రు, ఇవన్నీ పురాణాల లోపల మొత్తం ఉంటాయి అన్నట్టు. సన్మార్గులు పొందినటువంటి సన్మార్గులు పొందినటువంటి పరిస్థితి ఏంటిది, దుర్మార్గులు పొందినటువంటి పరిస్థితి ఏంటిది అనేటువంటి విషయాలు మొత్తం పురాణాల లోపల ఉంటాయి. ఇతిహాసాలు రామాయణ మహాభారతం ఇవి ఇతిహాసాల లోపలికి వచ్చేస్తాయి. మొత్తం మీద వేలు లక్షల సంవత్సరాల ఇతిహాసాలు ఇవి మొత్తం. ఉపనిషత్తులు అంటే కేవలం ఆత్మ విషయము గురించి తెలిపినటువంటి, ఆ పరమాత్మ ఎవరో కాదు నీ ఆత్మే ఆ పరమాత్మ, ఆ పరమాత్మే నీ ఆత్మ అని ఇటువంటి ఆత్మ పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానమును గురించి దాపరికం లేకుండా బట్టబయలు చేసి చెప్పినటువంటి జ్ఞానం ఉపనిషత్. అంటే చాలా పరమాత్మునికి మనము దూరం లేము అనేటువంటి సమాచారం ఇచ్చినట్టు ఉపనిషత్తులు అన్నట్టు. భగవద్గీత మహాభారత యుద్ధరంగం లోపల బోధించబడ్డది, విషమ సంకట పరిస్థితుల లోపల బోధించబడ్డది. ఆగమ శాస్త్రాలు సాక్షాత్తు శివుడు పార్వతికి ఉపదేశించినటువంటి 28 ఆగమములు ఉన్నాయి మొత్తం మీద, ఇంకా చాలా ఉన్నాయి. ఇటువంటి అన్నీ దర్శన శాస్త్రాలు, షడ్దర్శనాలు ఉన్నాయి. న్యాయ, వైశేషిక, ఉత్తరమీమాంస, పూర్వమీమాంస, వేదాంత, ఇట్లా తర్క 6 షడ్దర్శనాలు ఉన్నాయి మొత్తం మీద. అసంఖ్యాకమైనటువంటి శాస్త్రాలు అన్నీ మనకు లేవు. ఒక్క పుస్తకం పెట్టుకొని ప్రపంచాన్ని వెళ్తున్నటువంటి వాళ్ళని చూసి సిగ్గు రావాలి మనకు మొత్తం మీద. కంటే ఎంతటి ఇన్ఫర్మేషన్కు మనం వారసులమై పుట్టిన మొత్తం మీద. ఇది అసంఖ్యాకమైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి. ఇది మన సనాతనం. మరి ఒక వ్యక్తి ప్రధానం కాదు, చాలా విచిత్రం అన్నట్టు. సనాతన ధర్మం యొక్క పరిస్థితి చాలా దిగ్భ్రాంతికరంగా ఉంటుంది అన్నట్టు. ఒక వ్యక్తి ప్రధానం కాదు. కృష్ణుడు వచ్చిండు, అంతకు మొదలు రాముడు వచ్చిండు, ఇంకా ఎందరెందరో ఈ లోకం లోపలికి వచ్చిండ్రు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అంతకు మొదలున్నటువంటి ధర్మాన్ని తెలుసుకొని ఆచరించినటువంటి వాళ్ళే. అంటే వీళ్ళకంటే మొదలే ధర్మం ఉందన్నట్టు మొత్తం. వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఏం చేసిండ్రు, ఆ ధర్మాన్ని బాగా తెలుసుకొని ఎప్పుడెప్పుడు ధర్మము పెడదారి పడుతుందో అప్పుడప్పుడు వాళ్ళ మహాపురుషులు వచ్చేసిండ్రు. ఆ దారికి తీసుకొని వచ్చే ఆ ధర్మాన్ని వాళ్ళు స్వయంగా ఆచరించి లోకం నుంచి ఆచరింపజేసినటువంటి సనాతన ధర్మం యొక్క వైభవం ఇట్లా ఉందన్నట్టు. ఏదో ఒక్కరిని పట్టుకొని సర్వము ఇతడితోనే అంతా అనేటువంటిది లేదు. వాళ్ళు చెప్పుకోలేదు అట్లా. మనం మొత్తం ఇది ఎందరో రాములు, ఎందరో కృష్ణులు, ఎందెందరో వచ్చేసారు మన దగ్గరికి. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అంతకు మొదలు ఉన్నది ఏదైతుందో దాన్ని పునరుద్ధరించడానికి వచ్చారు అన్నట్టు. చూడండి భగవద్గీత లోపల యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు. అంటే ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడప్పుడు ఇటువంటి అవతారాలు అనేటువంటివి వచ్చి ఆ ధర్మాన్ని ప్రక్షాళన చేసి పెడదారి పట్టకుండా దాన్ని కాపాడి ఆచరింపజేసినటువంటి మహావిభూతులు లెక్కలేదు మన దగ్గర. సంభవామి ఇగే అంటారు అన్నట్టు. ఇంకా వేరే మతాల లోపల ఇది లేదు. చాలా విషయాలు ఉన్నాయి. పూర్వజన్మ పునర్జన్మ కూడా నమ్మరు, కానీ చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేరు. అదేవిధంగా ఈ సంభవామి యుగే అనే దానికి గొప్ప నిర్వచనం ఉందన్నట్టు. ఆ మతస్థులు ఏమంటారు, ఇదే చివరిది, ఇంకా తర్వాత మళ్ళీ ఎవరు రారు అంటారు అన్నట్టు. ప్రళయం అంటారు. ప్రళయం ఎప్పుడు వస్తుందో అది కాలజ్ఞానం కూడా సరైనటువంటిది ఇన్ఫర్మేషన్ లేదు. సనాతన ధర్మం లోపల అంతా ఉన్నది. యుగాల చరిత్ర ఉంది. నిన్నటి వీడియో లోపల అవన్నీ ఉన్నాయి. ఈ 4 యుగాల యొక్క కాల పరిమితి ఏంటిదో అది ఉంది. 4 మహాయుగాలు కలిస్తే 4 యుగాలు కలిసి ఒక మహాయుగం. అలాంటి 1000 మహాయుగాలు కలిస్తే 432 కోట్ల సంవత్సరాలు.
అవుతుందన్నట్టు ఒక మహాయుగానికి ఇంతకాలము స్థితి లోపల ఉంటుంది ఈ సృష్టి. ఆ తర్వాత అంతేకాలం మళ్ళీ లయం లోపలికి వెళ్ళిపోతుంది, మళ్ళీ సృష్టి అవుతుంది, అనంతంగా కొనసాగుతుండేటువంటిది అనేది ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉందన్నట్టు మొత్తం మీద. ఇట్లా ఎంతో దేనికి కూడా సమాధానం లేకుండా లేదు. అందుకే సనాతన భారతీయ సంస్కృతి పరిపూర్ణమైనటువంటిది. ఎందుకు పరిపూర్ణమైంది అంటున్నారంటే, మనిషికి ఇక ప్రశ్నించడానికి ప్రశ్నలే లేనటువంటి స్థితికి తీసుకొని పోయి మనకు ఆ పరిపూర్ణ పరమాత్మ లోపల ఉంచే సత్తా ఉన్న ధర్మం సనాతన ధర్మం అన్నట్టు. ఇంకా ఏం ప్రశ్నలు ఉన్నాయి అక్కడ. వేరే ధర్మాల లోపలేమని ప్రశ్నిస్తే చాలా అపరాధం, ప్రశ్నించకూడదు. అక్కడ ప్రశ్నించేటోడు పనికిరాడు, ఇక్కడ ప్రశ్నించనోడు పనికిరాడు అన్నట్టు. ఈ రకంగా సనాతన ధర్మం ఏతుందో తెలుసుకో. ఎట్లా పడితే అట్లా ప్రశ్నించు, మనసు లోపల వచ్చిన సంకల్పాలను ఆపుకోకు, గురువు ముందర పెట్టు. ఆ సద్గురువులైనటువంటి వాళ్ళు, ఆ శాస్త్రాలు, వాళ్ళంతా మీకు సమాధానపరిచే సత్తా ఉన్నటువంటి సనాతన ధర్మం మొత్తం మీద. కాబట్టి నీ ప్రశ్నను ఆపుకోకు, వచ్చే కక్కును ఆపుకోకు, నీ ప్రశ్నలను ఆపుకోకు. అటువంటి ఒక స్వేచ్ఛ స్వాతంత్రం అనేటువంటి సనాతన ధర్మం లోపల ఎలాంటి ప్రశ్నలని దేవుడు లేడు అని చెప్పేసి, దేవుడు లేడు అంటే తల ఎగిరిపోతున్నటువంటి నికృష్టమైన భావం లేదు మన దగ్గర. దైవ నింద అంటారు, దైవ నిందకులకు శిక్ష ఏంటంటే మరణం అంటారు. ఇట్లా దేవుడు లేడంటే లేడని చెప్పు. ఆ లేడు అనేటువంటి వాదం ఏదైతుందో, నాస్తికవాదం ఏదైతుందో, వాళ్ళకి కూడా నోరు లేపకుండా సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితి. శంకరాచార్యుని పీరియడ్ లోపల ఒక నాస్తికుడు వచ్చిట్లాగే దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడంటే, ఒక ఆయన పోనీరా లేని దేవుడిని పట్టుకొని ఏం చేస్తావు, లేడంటే లేనే లేడు దేవుడు. కానీ దేవుడు లేడు అంటున్న నీవైతే ఉన్నావు కదా అని ఎదురు ప్రశ్న వేసిన శంకరాచార్యుడు. అవును ఉన్నా, మరి నీవెవరో తెలుసుకో. కనిపించని దేవుని వదిలిపెట్టేసే, ఉన్నటువంటి లేనటువంటి దేవుని వదిలిపెట్టేసే. ఉన్నావు కదా నీవైతే సంపూర్ణంగా ఉండే అంటున్నావు కదా లేడని చెప్పేసి. దేవుడు లేడంటున్న నీవెవడవు, పుట్టుకోక పూర్వం నీ ఉనికి ఏంటిది, నీ మూలాలు ఏమిటిది చెప్పు అని చెప్పేస్తే ఆలోచనలో పలబడి గొప్ప శిష్యుడు అయిపోయాడు. ఇటువంటి పరిస్థితులు అనేటువంటి మనం ఎవరు ఎలాంటి ప్రశ్నలు వేసినా సమాధానానికి వెనకంజ వేయని ధర్మం ఏదైతుందో సనాతన ధర్మం అన్నట్టు. ఇటువంటి పరిపూర్ణ ధర్మము అని అందుకే అన్నారన్నాడు. దీని మొత్తం మీద ఈ 4000 సంవత్సరాలుగా ఈ ధర్మం చీకటి కోణం లోపలికి వెళ్ళిపోయింది. మహాభారత యుద్ధం తర్వాత చాలా చాలా నష్టం జరిగిపోయింది. జ్ఞానులు లేరు, జ్ఞానాన్ని పోషించేటువంటి వాళ్ళు లేరు, అంతా చీకటి అయిపోయింది అన్నట్టు. అయితే అది గొప్ప యుద్ధం అది మొత్తం మీద. ఇప్పుడు 1945 లోపల హిరోషిమా నాగసాకి మీద బాంబులు వేస్తే అప్పటి పరిస్థితి ఎట్లుండింది వాళ్ళది మొత్తం. ఇప్పటికంతా అటువంటి పరిస్థితులు ఏవైతున్నాయో మహాభారత యుద్ధం తర్వాత మొత్తం. మహాభారత యుద్ధం అంటే మామూలు యుద్ధం కాదు. ప్రపంచం లోపల ఉండే అన్ని రాజ్యాల సైన్యాలు, రాజులు వచ్చి నిలబడేటువంటి యుద్ధం. ఆ దేశాల పేరు ఇప్పుడు అమెరికా, రష్యా, జపాన్ అప్పుడు ఏమో ఉంది. వాళ్ళందరూ వచ్చేసి నిలబడ్డారు. అప్పటి రోజుల లోపల 40 లక్షల 50 లక్షల సైన్యం వచ్చి ఒక కురుక్షేత్రంలో నిలబడ్డదంటే అప్పటి జనాభా ప్రకారం పెద్ద మహాసంగ్రామం అన్నట్టు. అది మొత్తం మీద చాలా నష్టం జరిగింది. మంచి వాళ్ళంతా అందులోపల ధర్మాచార్యులు వాళ్ళందరూ కూడా నష్టపోయినరు. ఆ రకంగా చీకటి అలముకున్నది అన్నట్టు. దారి తప్పిన బాటసారిలాగా ఏమైపోయింది, మొదలే చీకటి, దారి తప్పిన బాటసారి. చీకటి మొదలే చీకటి ఉన్నది, అమావాస్య చీకటి లాంటి చీకటి లోపల ఒక అడవి లోపల ఒక బాటసారి దారి తప్పితే ఏ పరిస్థితి ఉంటుందో అంత అయోమయం, అగమ్యం అగోచరం ఎట్టుంటుందో 5000 సంవత్సరాలకు పూర్వం విశ్వమంతటా అలరారినటువంటి వెలిగినటువంటి సనాతన భారతీయ సంస్కృతి వైదిక ధర్మం ఏదైతుందో ఈ మహాభారత యుద్ధం తర్వాత చీకటి కోణం లోపలికి వెళ్ళిపోయింది. అస్తమించిన సూర్యుడు
సూర్యుడు అస్తమించిన తర్వాత మొత్తం చీకటి అలముకున్నట్టు అమావాస్య చీకటిలాగా మన సనాతన ధర్మానికి అటువంటి పరిస్థితి దాపురించింది. అప్పుడు ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత క్రమం లోపల ఏమైందంటే, సరే ఆ రకంగా చీకటి కోణం లోపల వెళ్ళిపోయినటువంటి ధర్మం గురించి తెలియదు అంటే తెలియకపోవడం పొరపాటు కాదు. తెలియకపోతే తెలుసుకునే అవకాశం ఉంది ప్రపంచం లోపల. తెలియకపోవడం పొరపాటు కాదు. అయితే ఉన్న సత్యాన్ని తెలుసుకోకుండా అతి తెలివితో వచ్చి పడే ఇబ్బంది అన్నట్టు. తర్వాత 4000 సంవత్సరాలకు మొదలు కొత్త పుంతాలు తొక్కుతూ పోయింది సమాజము. ఏంటిదంటే సత్యం ఏమిటిదో తెలుసుకోకపోతే అంత తప్పు లేదు, కానీ సత్య విరుద్ధమైనటువంటి విషయాలు సత్యమని ప్రచారం చేసేటువంటి పరిస్థితి లోపల అప్పటి సమాజం కొత్త మనుషులు వచ్చేసిండ్రు. వాళ్ళు వచ్చేసి మొట్టమొదలు ఏం చేసిండ్రబ్బా అంటే, అంతవరకు ప్రపంచము లోపల వెలిగినటువంటి సనాతన ధర్మం యొక్క ఆచార విచారాలకు వ్యతిరేకంగా పోయినారు. అంటే ఇంకా మనకి ఏ జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు ఎట్లా వ్యతిరేకంగా పోయినా మనం అడిగే పరిస్థితి లేనటువంటి అప్పటి పరిస్థితి ఏదైతుందో, 4000 సంవత్సరాల నాడు వచ్చినటువంటి భావజాలాల ఐడియాలజీస్ ఏవైతే ఉన్నాయో, దేవుడు ఒక్కడే లేకపోతే 30 మంది అనే అనరు. వేదం ఎక్కడ కూడా ఒక్కడే దేవుడు అంటుంది. మొత్తం దేవుడు ఒక్కడే అనేటువంటి మాట నేర్పింది వేదమే. ఇంకా ఆ సనాతన వైదిక సంస్కృతికి సంబంధించినటువంటి వాళ్ళకి నేర్పేది ఏముండదు. కానీ ఆ ఒక్కటి అనడం కూడా మనం మర్చిపోయి చీకట్లోపల వెళ్ళిపోయినందుకు ఒకే మాటను పట్టుకొని దేవుడు ఒక్కడే. సరే దేవుడు ఒక్కడే, కానీ దేవతల సంగతి వాళ్ళకి తెలియదు. దేవుడు ఒక్కడే, దేవతలు అని ఎవరిని అంటారో తెలియదు అన్నట్టు. తెలియకపోవడం వల్ల వేదం లోపల దేవుడు దేవతలు రెండు ఉన్నాయి అన్నట్టు. దేవుడు ఒక్కడే, ఆ దివ్యత్వంతో కూడిన ప్రతి విభూతి కూడా దేవతనే. ఆ దివ్యత్వంతో దేవుని యొక్క దివ్యత్వంతో కూడిన ప్రతి విభూతి ఏదైతుందో అదంతా దేవత కిందికే వస్తుంది అన్నట్టు. ఇది చాలా లెంతీ సబ్జెక్ట్ అన్నట్టు మొత్తం మీద. అయితే మేము చెట్టు నొప్పుతాం కానీ చెట్టు పండును ఒప్పం అనేటువంటి వాళ్ళకి ఎవరేం చేస్తారు? దేవుని ఒప్పుతాం కానీ దేవుని యొక్క దివ్యత్వంతో కూడుకున్న దేవతలని మేము ఒప్పము. కానీ సనాతన ధర్మం దేవుడు ఒక్కడే, దివ్యత్వం ఎక్కడుంటే అదంతా దేవతనే. ఉదాహరణకి పంచభూతాలు ఉన్నాయి, దేవతలు అని వేదం లోపల కూడా వీడి యొక్క అభివర్ణన వస్తుంది. దేవునికి దేవతలకి ఏం సంబంధం అంటే తేనెకు తీయదనానికి ఉన్న సంబంధమే. తేనె సాకారం, తీయదనం నిరాకారం, వ్యక్తం చేయడానికి రాదు. అట్లాగే ఒక్కటే దేవుడు కరెక్టే. ఆయన దివ్యత్వం, ఆయన విభూతులు మొత్తం ఈ సృష్టి లోపల ఉండేటువంటి అన్ని. ఉదాహరణకి దేవుడు ఒక్కడే, గాలి ఒక దేవత అంటది వేదం. కాదు అని అనేటువంటి వాళ్ళు లోపల ఆత్మ ఉన్నప్పటికైనా కానీ మళ్ళీ గాలి లేకపోతే బ్రతకగలుగుతారా? నీటిని దేవత అన్నది వేదం. ఎందుకన్నది ఎక్కడి నుంచో దేవునికి భిన్నంగా వచ్చి పడ్డది కాదు. అది దేవుని యొక్క దివ్యత్వం, దేవుని యొక్క విభూతి అంటారు దానికి. మొత్తం దేవుని యొక్క వైభవం, దివ్యత్వం దేవత అంటారు. నీరున్నాయి, నీరు లేకుండా మనం బ్రతకలేము. గాలి లేకుండా మనం బ్రతకలేము. ఆహారం లేకుండా బ్రతకలేము. భూమి లేకుండా బ్రతకలేము. అన్నం ఇచ్చేటువంటిదే భూమి. సూర్యుడు లేకుండా బ్రతకలేము. చంద్రుడు లేకుండా బ్రతకలేము. మరి దేవుడు ఒక్కడే ఉన్నప్పుడు వీళ్ళందరూ అవసరం ఏముంది అంటే, ఇవన్నీ దేవుని యొక్క విభూతులే. పుష్పాన్ని, పరిమళాన్ని వేరు చేయలేము. పుష్పం యొక్క స్వభావము పరిమళము, తేనె యొక్క స్వభావము తీయదనం. ఎట్లాగో దేవుని యొక్క స్వభావము దివ్యత్వం.
దివ్యత్వం ఎంతగా ఎంత అసంఖ్యాకమైనటువంటి విభూతుల లోపల ఆ దివ్యత్వం ఉన్నదన్నట్టు. కాబట్టి సూర్యుడు ఒక్కడే అయినా కిరణాలు అసంఖ్యాకంగా ఎట్లున్నాయో, ప్రతి కిరణం సూర్యుని వదిలేట్లలేదో, దేవుడు ఒక్కడే అయినా దేవతలు అనేటువంటి దివ్య విభూతులు ఏవైతే ఉన్నాయి కదా, సూర్యునికి కిరణాలకు ఉండే సంబంధమే దేవతలకు దేవుడికి ఉంటుంది. కాబట్టి కిరణం సూర్యుని కంటే వేరే, మేము కిరణాన్ని ఒప్పము సూర్యుని ఒప్పుతామంటే ఎంత బుద్ధిమంతత్వమో, ఈ దేవుడు దేవతల విషయం తెలియకపోవడం అట్లాగే అయిపోయింది. ఎదుటోళ్ళకే కాదు, మన వాళ్ళకు కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. దేవుడు అంటే దేవతలు అంటే ఏంటిది మన వాళ్ళకు కూడా తెలియదు. ఇప్పుడు మనం పెట్టుకున్న గుళ్ళ లోపల ఉండే మూర్తులన్నీ మహాపురుషుల యొక్క స్ఫూర్తిని మనకు అందించటందుకు కొరకు మన పూర్వీకులు ఏర్పాటు చేసినటువంటి దేవతామూర్తులు ఇట్లన్నీ ఉన్నాయన్నట్టు. మనకు తెలియదు అదంతా. మొత్తం మీద మన అజ్ఞాన కారణంగా మనకు ఏమీ తెలియనప్పుడు ఎట్లుంటుంది అది? సూర్యుడు అస్తమించిన తర్వాత విద్యుత్ బల్బుల కాంతి ఉంటుంది అన్నట్టు, పరిమితంగా ఉంటుంది. ఆ కరెంటు కూడా పోయిందనుకోండి, ఏదో చిన్న చిన్న ఇప్పుడంటే స్మార్ట్ ఫోన్ లైట్స్ వచ్చేసినాయి అనుకోండి, మొత్తం మీద అవి ఉంటాయి. ఇంకా ఛార్జింగ్ లేనప్పుడు కొవ్వొత్తులే వెలిగించుకుంటాం అన్నట్టు, అప్పుడు అవే దిక్కు. అదే రకంగా జ్ఞానము అనేటువంటిది, జ్ఞానానికి మనం దూరమైనప్పుడు ముందువాడు ఏది చెప్తే అదే నమ్మవలసిన పరిస్థితి. మన ఋషుల యొక్క సంతానము, మనవుల యొక్క సంతానమైనటువంటి సంతానం ఇప్పుడు ఎంత ఉందబ్బా అంటే 800 కోట్ల ప్రపంచ జనాభా ఉంది. అయితే 800 కోట్ల ప్రపంచ జనాభా ఏమైపోయింది? సనాతన వైదిక సంస్కృతికి సంబంధించిన ఋషి సంతానమే, మనువుల సంతానమే అయినప్పటికైనా మన ధర్మాన్ని మనం అధ్యయనం చేయకపోవడము, మన మూలాలేంటో మనకు తెలియకపోవడము, మన సాహిత్యం ఏంటిదో మనకు తెలియకపోవడము, మన అవతారాలు వచ్చి మనకు ఏం చెప్పిండ్రు అనేటువంటి విషయం పట్టించుకోకపోవడము, ఇటువంటి కారణాలు వేల సంవత్సరాలు గడిచిపోయినాయి. కొత్త కొత్త మతాలు వచ్చేసినాయి. ఆ కొత్త కొత్త మతాలు వచ్చేసి ఇప్పుడు చూడండి, చీకటి లోపల కొవ్వొత్తులు కూడా విలువనే ఉన్నట్టు మన జ్ఞానం మనకు తెలియనప్పుడు ఎవడో కొంచెం తెలిపించేటువంటి జ్ఞానం దిక్కు అది తప్ప మన ఇంకా దిక్కు ఇంకేముండదు అన్నట్టు. ఆ రకంగా ప్రపంచం లోపల 4000 సంవత్సరాల నుంచి ఇటువంటి ప్రారంభమైపోయింది అన్నట్టు అవైదిక మతాలు అనేటువంటివి వచ్చేసినాయి. ఈ రకంగా వచ్చినటువంటి పరిణామం ఎంతవరకు వచ్చింది ఇప్పుడంటే, ఇప్పుడున్న 800 కోట్ల మూల వీర్యము మహారుషులది అయినప్పటికైనా కానీ ఇప్పుడు 700 కోట్లు ఋషి సంస్కృతిని వ్యతిరేకించేటువంటి వాళ్ళే, విమర్శించేటువంటి వాళ్ళే, నాశనం చేయాలనే కంకణబద్ధులైనటువంటి వాళ్ళే 700 కోట్లు అయిపోయినారు. ఇప్పుడు ఎంత గొప్ప నష్టం మనకు ఇట్లా వచ్చేసింది అన్నట్టు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి, ఉండనివ్వండి. ఇప్పుడు 10% మాత్రమే ప్రపంచ జనాభా లోపల 10% మాత్రమే ఏదో వైదిక సంస్కృతి వారసులము, మేము హిందువులము, మేము సనాతనము అని చెప్పుకునేటువంటి ప్రపంచ జనాభా లోపల మనము భారతదేశం కాదు మనది, మొత్తం విశ్వమే ఒకప్పుడు మన వైదిక ధర్మంతో వెలిగినటువంటిది విశ్వము. భారతదేశం అందులో పార్ట్. అయితే ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే 10% వచ్చేసి. దీనికి అనేక కారణాలు, 1,000,000 కారణాలు ఉన్నాయి. అవన్నీ ఉండనివ్వండి. చరిత్ర ప్రస్తుతం ఆ కారణాలన్నిటిని అధిగమించి
పునః భూమండలం మీద సనాతన భారతీయ సంస్కృతి యొక్క జెండా ధ్వజం ఏదైతే ఉందో రెపరెపలాడేందుకు కావలసిన అన్నీ మనం తలంచుకుంటే మన ముందున్నాయి. ఇప్పుడు సిద్ధాంత బలమైతే ఎవరెంత తొక్కిపెట్టినా అది పోయేటువంటిది కాదు. సిద్ధాంత బలం అది అలాగే ఉంది. రాముని తాతకాలం నుంచి ఉండేటువంటి వైదిక సిద్ధాంతం ఏదైతే ఉందో ఈనాడు కూడా సజీవంగా ఉంది. కాబట్టి మన ముందు చాలా అవకాశాలు ఉన్నాయి. మన పూర్వ వైభవాన్ని పెంచుకునేటందుకు కొరకు మనకి ఎన్ని అవకాశాలు కావాలో అన్ని అవకాశాలు ఉన్నాయి అనేటువంటి విషయం మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఏమిటి అవకాశాలు అనంటే, బలమైన సిద్ధాంతం ఈనాడు కూడా సిద్ధాంత బలం ఎవరు ఎదిరించలేరు. అటువంటి సిద్ధాంతం ఉన్నది. దేవుడంటే ఎవరు, ఎక్కడుంటాడు, ఎట్లుంటాడు, కనిపిస్తాడా, బ్రతికేది ఎలా, ఏ విధానం లోపల మనం బ్రతకాలి, ఏ ధర్మబద్ధంగా బ్రతకాలంటే ఏంటి ధర్మం, బ్రతికే విధానం ఏంటిది, ఈ 5 ప్రధానమైనటువంటి ప్రశ్నలు. చూడండి, ఈ 5 ప్రశ్నలు దేవుడంటే ఎవరు, ఎక్కడుంటాడు, ఎట్లుంటాడు, కనిపిస్తాడా, ధర్మబద్ధమైనటువంటి జీవన విధానం ఏమిటి, 5 ప్రశ్నలు. ఈ 5 ప్రశ్నలు ఎలాంటి అంటే దేశముకు, కాలముకు, మతముకు, సంప్రదాయాలకు సంబంధం లేదు. ప్రతి ఒక్క భూమండలం మీద మనిషిగా జన్మించిన మనసున్న ప్రతి ఒక్కరిని మనసును తొలిచే మహాప్రశ్నలు ఇవి. ఈ 5 మహాప్రశ్నలు అన్నట్టు. అయితే ఈ 5ంటికి సంపూర్ణ రీతి లోపల సమాధానం దేవుడంటే ప్రత్యక్షంగా నీకు అనుభవం లోపల తెచ్చేటువంటిది. ఎక్కడుంటాడు అనే ప్రశ్నకు కూడా సంపూర్ణ రీతి లోపల సమాధానం ఇచ్చేటువంటిది. ఎట్లుంటాడు అనేటువంటి మాట కూడా తిరుగులేని రీతి లోపల సమాధానం ఇచ్చి ఇంకా మళ్ళీ నీకు ప్రశ్ననే రావడానికి వీలు లేని పరిస్థితికి తీసుకుపోయేటువంటిది. కనిపిస్తాడా అనేటువంటి ఆ ప్రశ్నకు కూడా విస్పష్టమైన రీతి లోపల సమాధానపరిచి ఇంకా నేను చూస్తా అనేటువంటి ప్రశ్న కూడా తనకు తాను వాపసు తీసుకునేటువంటి, అంటే ఎంత గొప్ప విషయం. నేను చేసిన ప్రశ్ననే పొరపాటు అయినటువంటి ప్రశ్న అంటే అంత లెవెల్కు తీసుకుపోతుంది అన్నట్టు. కనిపిస్తాడా అంటే ఇంకా కనిపిస్తాడా అనేటువంటి మాటనే ఉండదు. ఇక అడగడు. కనిపిస్తాడా అని అడిగినటువంటి వాడు ప్రశ్నను తన వాపస్ తీసుకొని మౌనంగా ఉండిపోతాడు అన్నట్టు. ఇంకా ఈ అన్నిటికీ సంపూర్ణ రీతి లోపల అంటే మళ్ళీ వాడు ప్రశ్నించడానికి వీలు లేని రీతి లోపల, ప్రశ్నించడానికి వీలు లేకుండా 2 రకాలు ఉంటుంది. ప్రశ్నిస్తే నీ గొంతు కోసేస్తా అంటే కూడా ప్రశ్నించాడు. అట్లా కాదు, స్వతంత్రంగా ఎట్లనన్నా ప్రశ్నించు. ఈ 5 ప్రశ్నలకు సంపూర్ణ రీతి లోపల ఆ పరమానందం నీకు కలిగే విధంగా ఎలాంటి భయం లేకుండా సంపూర్ణమైన రీతి లోపల వీడి సమాధానపరిచేటువంటి సత్తా ఇది సిద్ధాంతం అంటారు. ఈ సిద్ధాంత బలం ఈనాటి కూడా సనాతన ధర్మము సొంత సొత్త ఉన్నదన్నట్టు మొత్తం. కాబట్టి మనము కొత్తగా ఏదో రాసుకొని పూసుకొని తెలుసుకోవాల్సినటువంటి పని లేదు మనకు. ఆల్రెడీ ఉన్నదే ఉన్న సిద్ధాంతం సనాతన వైదిక సంస్కృతి, సనాతన వైదిక సంస్కృతి ఏదైతే ఉన్నదో రెడీలీ ఉండనే ఉన్నది అన్నట్టు మొత్తం మీద. సనాతన అంటే ఏంటి చాలామంది తెలియదు మొత్తం మీద. సనాతన అంటే దేహము నూతనమైంది అంటే దీనికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఏదో కొన్ని సంవత్సరాల క్రితం పుట్టినాం కాబట్టి నూతనమైన వలసి వస్తుంది. కాల ప్రవాహం లోపల
మన వయసు, మన దేహం చాలా నూతనమైనటువంటిది అన్నాడు. నూతన దేహాన్ని ఏ తత్వం అయితే ప్రకాశింపజేస్తూ ఉందో, ఏదో ఒక తత్వం ప్రకాశింపజేస్తున్నందుకే మన ఉనికి, మన అస్తిత్వం అనేది ఉన్నదన్నట్టు. ఆ ప్రకాశింపజేసేటువంటి ఉనికి లేకపోతే అప్పుడు అది శవం అయిపోతుంది. అంటే అర్థం ఏంటిది? ఏది లేకపోతే ఇది శవమో అదే శివము, అదే శివ చైతన్యము, అదే ఆత్మతత్వం. ఎవరి భాష లోపల ఏమైనా అనుకోండి. ఆ దానికున్న అనేక పేర్ల లోపల సనాతనమని కూడా ఆ యొక్క మూల చైతన్యానికి, నీ దేహాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి తత్వం ఏదైతుందో దానికి ఉన్న అనేక పేర్ల లోపల సనాతనం అనేది కూడా ఒక పేరు. ఎందుకు సనాతనం అంటున్నారు ఆ తత్వానికంటే, దానికి ఆది లేదు, అంతం లేదు, ఆద్యంత రహితమైంది. కాబట్టి సనాతనము అనేటువంటి ఒక సాంకేతిక పదం దానికి ఉందన్నాడు. నీ దేహంకు ఆది అంతాలు ఉండొచ్చు. నీ దేహాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి మూల తత్వం ఏదైతే ఉందో అందరి దేహాన్ని ఒకే రకంగా ప్రకాశింపజేస్తున్నది. ఇక్కడ వచ్చిపడ్డ చిక్కేమడదంటే, సనాతన ధర్మానికి వేరే ధర్మాలకు ఉండే వ్యత్యాసం ఏంటిదంటే, భూమండలం మీద ఉండేటువంటి ఎంతమంది మనుషులు ఉన్నారో అంతమంది దేహ ధర్మాలు ఒకే రకంగా ఉన్నాయి. అంతమంది దేహాన్ని ప్రకాశింపజేసేటువంటి తత్వం ఒకే రకంగా ఉంది. అంతమంది పుట్టుకలు, చావులు ఒక రకంగా ఉన్నాయి. అందరూ ప్రకృతితో ప్రవర్తించే తీరు ఒకటి ఉంది. ఈ రకంగా జీవధర్మాలు ఒకే రకంగా ఉన్నాయి. ప్రకృతి ధర్మము ఒకే రకంగా ఉంది. గాలి అందరు పీల్చుకున్నది ఒకే రకంగా ఉన్నది. అందరు అట్లాగే ముక్కుతో పీల్చుకుంటే ప్రాణవాయువు, ప్రాణం నిలబడడం. ఇట్లా మొత్తం ప్రకృతి నుంచి ప్రవర్తించేటువంటి తీరు మానవులందరికీ ఒకటే రకంగా ఉన్నది. ఆ తర్వాత జీవుల యొక్క ధర్మం, వాళ్ళ చావు పుట్టుకలు, ఇంద్రియ విషయ భోగాల యొక్క సంబంధం, వ్యవహారం, వాళ్ళ క్షుత్పిపాసలు అన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయి అన్నట్టు. సృష్టించినటువంటి సృష్టి లోపల ఒకటి జీవులు ప్లస్ ప్రకృతి రెండు ఉన్నాయి సృష్టి లోపల. ఈ రెండు కూడా ఎవరిష్టం వచ్చినట్ల వాళ్ళు వాదించడానికి వీలు లేకుండా వాటి ధర్మం ఏదైతున్నదో ఆ ధర్మానికి అనుగుణంగానే నడుచుకోవాల్సి వస్తున్నది. దామేసింది, నీళ్ళు కావాలంతే. ప్రాణం కొరకు వాయువు కావాలి, బ్రతికేటందు కొరకు అన్నం కావాలి. సూర్యుడు అందరికీ అవసరము, చంద్రుడు అందరికీ అవసరం. రకరకాల అంతరిక్షం లోపల అనంతమైనటువంటి దివ్య విభూతులు ఏవైతున్నాయి కదా, మనకు తెలియకుండా పనిచేస్తున్నటువంటి అవన్నీ అందరి కొరకు ఒకే రీతిగా పనిచేస్తూ ఉన్నాయి అన్నట్టు. వర్షం అందరికీ కావాలి. ఈ రకంగా జీవధర్మాల లోపల మనము ఇతరత్ర ఆలోచించడానికి అవకాశమే లేదు. మతాలు ఏమన్నా ఉండని, దేశాలు ఏమైనా ఉండని, ఏమైనా ఉండని. ప్రకృతి ధర్మం విషయం లోపల కూడా మనము దానికి మన ఇష్టం వచ్చినట్లా వాదించడానికి వీలేనుగా ప్రత్యక్ష ప్రమాణాలు ఉన్నాయి రెండు. ఇవి చిక్కులు వచ్చిపడ్డాయి. ఎక్కడ మత్తోన్మాదులు ఎక్కడికెళ్ళి పుట్టుకొని వచ్చిండ్రు అనే మాటకు వచ్చేస్తే, మూలమైనటువంటి వస్తువు అవుతున్నో ఇవి రెండు కార్యాలే. దీనికి కారణమైనటువంటి పరమాత్మ అది అవ్యక్తము, అచింత్యము, అవికార్యం. అది వ్యక్తపరచడానికి రాంది, దానికి చింతించడానికి నలవి కానటువంటిది. అది అనుభవ గోచరము చేసుకుంటే తప్ప అనుభవంలోకి వచ్చేటువంటి విషయం కానిది. దాని విషయం లోపల ఏమొచ్చి పడ్డదంటే, అది ఎవరు కూడా ఇదమిత్తంగా ఇది అని నిశ్చయించడానికి వీల్లేదు, చూపించడానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ దొంగ ఆటలు బాగా నడిచినాయి అన్నాడు. ఎట్లా నడిచినాయి? ఎవని బలం ఉంటే వాడు, అరే ఇది దేవుడురా, దేవుడు ఇట్లాగే ఉంటాడు, నువ్వు ఇట్లా నమ్మకపోతే నీ తల నరికేస్తా, ఇటువంటి మూర్ఖపు వాదాలు ప్రపంచం లోపల వేలాది లక్షల సంవత్సరాల నుంచి వచ్చేసినాయి అన్నాడు. రాక్షసులంతా ఇదే పని చేసేటువంటి వాడు అన్నాడు. ఆ దేవుడు మేమన్నట్లు మీరు ఒప్పాలి. అట్లా బలం, ఎవరిది బలం అంటే వాడు రాజ్యాలు స్థాపన చేసుకొని, మనకు చరిత్ర లోపల చాలా రాక్షసుల యొక్క చరిత్రలు వస్తాయి.
ఈ రకంగా ఆ కనిపించని వ్యక్తపరచడానికి వీల్లేని దివ్యతత్వం ఏదైతుందో అనుభవగోచరమైనటువంటిది అక్కడ వచ్చి పడ్డాయి అన్ని ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు వాదాలు. దేవుడు అంటే ఇట్లాగే ఉంటాడు, అట్లా లేదు. సనాతన ధర్మం ఏమంటుందంటే ఏది ఎట్లా ఉన్నాదో అట్లాగే తెలుసుకోవడం ఈజ్ ఈక్వల్ టు జ్ఞానం. ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవడం జ్ఞానం. నీవన్నట్లు కాదు, ఉన్నట్లు నువ్వు తెలుసుకోవాలి. ఏదే కానీ అది ఎట్లుందో అది ఉన్నట్లే నువ్వు తెలుసుకుంటే దాని పేరు జ్ఞానము. అట్లా కాకుండా నీవన్నట్లే తెలియజెప్పడానికి ప్రయత్నం చేసేది అజ్ఞానం అన్నట్టు. భగవంతుని విషయం లోపల ఇటువంటి అవకతవకలైనటువంటి జరిగిపోయినాయి మొత్తం. చాలా ఆనాటి నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి, ఈనాటి కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఎవడిది బలం ఉంటే వాడు ఒక దేవునికి ఒక లేబుల్ పెట్టేసి నేను అన్నదే దేవుడు అని చెప్పేసి వాడు ఆ రకంగా బలప్రయోగం చేసి రాక్షసులు ఎంతోమంది రాజ్యాలు అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే 2 మార్గాలు ఉన్నాయి ఇక్కడ. నీకెట్లా అర్థమైతే అట్లానే అర్థం చేయించేది ఒక మార్గం. దేవుడు ఎట్లా ఉన్నాడో అట్లాగే అనుభవం లోపలికి తెచ్చుకోవడము, తెప్పించడం ఒక మార్గం. లేదు నేనన్నట్లే దేవుడు ఉంటాడు అనుకుని వాదించడం ఇంకొక మార్గం అన్నట్టు. అంటే దేవుని గుత్తెదారులు కూడా ప్రపంచం లోపల చాలామంది వచ్చారు అన్నట్టు. అంటే దేవుడు మేమన్నట్లే అనేటువంటి భావం లోపల ప్రపంచం అంతా నిండిపోయింది ఈ భాష. సరే ఏది ఎట్లేంటి ఉండని ఇప్పుడు అదంతా పక్కకు పెట్టేస్తే ద్వాపర యుగం తర్వాత కలియుగం లోపల అనేక 1,000,000 కారణాల నుంచి కాక వికలమైపోయినటువంటి సనాతన సంస్కృతి ఏదైతుందో కారణాలన్నిటినీ పక్కకు నెట్టేసి తిరిగి మనం ఆ లెవెల్కు పోవాలంటే అందరూ కూడా మనది సముద్ర సమానమైనటువంటి ధర్మం. సనాతన ధర్మం అంటే ఒక సాగర సమానమైనటువంటిది. మిగతా ధర్మాలన్నీ భూమి మీద ప్రవహిస్తున్న నదులు అన్నట్టు. సాగరం వైపే ప్రతి నదుల యొక్క ప్రయాణం ఎట్లా జరుగుతుందో సనాతన ధర్మం అనేటువంటిది విస్తృతమైంది, విశాలమైంది. అందులో లేనిది ఎందులోనూ లేదు. అందులో చెప్పనిది ఎవరు ఎప్పుడు వచ్చి ఎక్కడ ఏమి చెప్పింది లేదు, చెప్పడానికి ఏమి లేనే లేదు అన్నట్టు మొత్తం. అది సనాతన ధర్మం. ఉన్నది పేరుకు మస్తు చెప్పుకుంటా ఉన్నాము, కానీ మనము హిందువులైనటువంటి వాడు సనాతన దానికి ఎంత దూరం ఉన్నాం అనేది పెద్ద ప్రశ్న అన్నట్టు. చాలా దూరం లోపల ఉన్నాం మనం, తెలుసుకోకొచ్చినాం. ఇది ఎవరు తెలుసుకోవాలనే మాటకు వస్తే సామాన్యులు ఎప్పుడు కూడా ఏం తెలుసుకోరు. తెలిసినటువంటి వాళ్ళు చెప్పిన బాట లోపల వాళ్ళు నడుస్తూ ఉంటారు. ఏ యుగం లోపలైనా ఏ జగం లోపలైనా బాధ్యత ఎవరిది, సనాతన ధర్మాన్ని రక్షించేటువంటి బాధ్యత ఎవరిది అనే మాటకు వచ్చేస్తే ఆ బాధ్యత నిర్వర్తించడానికి ఈ రోజుల్లోపల వాళ్ళు ముందుకొస్తే రామునికి కూడా అందుబాటులోపల లేని, కృష్ణుని కూడా అందుబాటులోపల లేనటువంటి సౌకర్యాలు ఈరోజు ఉన్నాయి. అర్థం చేసుకోవడానికి, ప్రచారం చేయడానికి, లోతుకు పోవడానికి, ఎవరొచ్చినా వాళ్ళతో వాదించి నెగ్గడానికి కావలసినటువంటి అనేకమైనటువంటి సౌకర్యాలు ఈరోజు మనకు ఉన్నాయన్నట్టు మొత్తం. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ అంటే, నిజంగా ధర్మాన్ని నిలబెట్టాలంటే క్రైస్తవ మతం ఏం చెప్తుంది దేవుని గురించి, ఇస్లాం మతం ఏం చెప్తుంది దేవుని గురించి, ముఖ్యమైనటువంటి మతాలు. తర్వాత ఏ దేవుణ్ణి నమ్మమనేటువంటి వామపక్షవాదులు, కమ్యూనిస్టులు, సోషలిస్టులు ఎవరైతున్నారో, కమ్యూనిస్టులు ఎవరైతున్నారో వాళ్ళ వాదం ఏమిటి, దేన్ని కూడా మనం సులభంగా తీసేయడానికి వీల్లేదు. కారణం ఏంటిది? 250 కోట్ల మంది క్రైస్తవులు ఉండడానికి కారణం ఏంటిది? 200 కోట్లు ముస్లింలు ఉండడానికి కారణం ఏంటిది? 250 కోట్ల మంది వామపక్షవాదులు ఉండడానికి కారణం ఏంటిది? ఎందుకు, ఏ మూలాల లోపల నుంచి సనాతన ధర్మం తుడుచుకొని పోవడము, ఇవి ఉబికి పైకి రావడము, పరిశోధన జరగాలి.
పరిశోధన లోపల, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ లోపల ఒక విషయం గురించి అంతకు మొదలు ఎవరు ఏం పరిశోధన చేసినారు, ఎక్కడి వరకు ఆపినరు, దాన్ని పట్టుకునే ముందు పరిశోధనలు కొనసాగుతాయి. అట్లాగే మన ముందు ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయంటే ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి, అవి రావడానికి గల కారణాలు ఏమిటిది, ఏం పొరపాటు జరిగింది సనాతనుల ద్వారా, ఎందుకు ఇంత సనాతన ధర్మం చీకటి కోణం లోపలికి వెళ్ళిపోయింది అనేది మనం తెలుసుకోవాలి. సనాతనులకు నా రిక్వెస్ట్ ఏంటిదంటే, మనం చాలా భక్తిభావంతో ఉన్నాం, మనకు చాలా గుళ్ళున్నాయి, క్షేత్రాలున్నాయి, తీర్థాలున్నాయి, లక్షలు కోట్ల మంది సందర్శకులు పోతుంటారు వస్తుంటారు. నాయన సనాతన ధర్మం యొక్క 4 అంచెల వ్యవస్థ లోపలి ప్రాథమిక అంశం నీ గుళ్ళు, నీ గోపురాలు, నీ తీర్థాలు, క్షేత్రాలు, అర్చనలు, ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, ధూమ్ధామ్ పర్వదినాలు, ఇవన్నీ కూడా కేవలము 4 అంచెల సనాతన వ్యవస్థ లోపల ప్రాథమిక దశ, సెకండ్, ఓన్లీ ప్రైమరీ స్టేజ్ అన్నట్టు. ప్రైమరీ లేనిదే ఉన్నత విద్యలు పోలేము. ప్రైమరీ స్టేజ్ అంటే మనిషికి భయము ద్వారా భక్తి దిక్కు పంపేటందు కొరకు ప్రైమరీ స్టేజెస్. దీంతోనే మనము వాపును చూసి బలుపు అనుకుంటున్నాం. పెద్ద పొరపాటు 4000 సంవత్సరాల నుంచి జరగడం వల్ల వేరే శక్తులన్నీ బలం పుంజుకున్నాయి అన్నట్టు. ఇంతేకాదు, మనము ఇంతవరకు చెప్పినటువంటి రాముడు ప్రపంచానికి ఏమందించిండు, కృష్ణుడు ప్రపంచానికి ఏమందించిండు, వేదాల లోపల దాగి ఉన్నటువంటి సత్యం ఏమిటిది, శాస్త్రాల లోపల ఏం దాగుంది, ఇవన్నిటిని గురించి కూడా మనము అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసే ముందు నీ దాని లోపల గొప్పతనం ఏంటిదో తెలుసుకోవాలంటే నీకన్నా మొదలు మాది గొప్పదని చెప్తున్నటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వేరే మతస్థులు, దాన్ని ఏంటిదనేది కూడా మనం తెలుసుకోవాలి. అది కూడా మనం అధ్యయనం చేయాలి. పొట్టకూటి కొరకు 1000 పుస్తకాలు చదువుతున్నటువంటి ఈ సనాతనులు అంటే హిందువులు, పొట్టకూటి కొరకు దేశాల లోపల తిరిగి ఆ దేశాల లోపల ఘన చరిత్రను సృష్టిస్తున్నటువంటి మన సనాతనులు, ఆ పొట్ట కొరకు వేలాది పుస్తకాలు చదువుతూ ఉన్నారు, వేలాది సెమినార్లు కండక్ట్ చేస్తూ ఉన్నారు, రాత్రి బగడు దాని కొరకు కృషిస్తూ ఉన్నారు, కృంగిపోతూ ఉన్నారు. తల్లిదండ్రులు కూడా అదే రకంగా సహకరిస్తున్నారు. కానీ అందులోపల 1% శక్తి చాలు, 1% ఆ పుస్తకాలతో పాటు 1% టైం, 1% యొక్క సమయం మనం సనాతన ధర్మం యొక్క అధ్యయనంకి ఇచ్చినామంటే ఇట్లా పరిస్థితి ఇంత దారుణంగా ఉండేటువంటిది కాదన్నట్టు. మొత్తం లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉన్నాము, సనాతనం యొక్క పురోభివృద్ధికి అవి పనికి రావడం లేదా డబ్బు. కేవలం ఆలయాల నిర్మాణాలు, ఉత్సవాలు, ధూమ్ధామ్, ఇవన్నీ అలంకరణలు పోతూ ఉన్నాయి. మొత్తం మీద మన వ్యయ మరి ప్రయాస అంతా సనాతన ధర్మాన్ని వెలుగు లోపలికి తీసుకొని వచ్చి విశ్వవ్యాపితంగా దీన్ని మళ్ళీ పునఃస్థాపన చేసే మార్గం వైపు పోవడం లేదు. శతాబ్దాలకు ఒక వివేకానందుడు పుడితే, శంకరాచార్యులు లాంటి వాళ్ళు పుడితే, వీళ్ళందరూ ఎప్పుడో ఒకప్పుడు పుట్టడం, వాళ్ళు వదిలిపోయినటువంటి వారసత్వాన్ని మనం కొనసాగించాలి. అలాంటిది మనం చేయడం లేదు. కాబట్టి నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, నేను స్వయంగా ఆచరించి చెప్తా ఉన్నా మీకు మొత్తం మీద, నేను సనాతన ధర్మ గ్రంథాలను ఎంత శ్రద్ధగా చదివిన తర్వాత నాకు ఒక అనుమానం వచ్చింది. మరి ఇంత మహోన్నత దశలోపల మన సాహిత్యం ఉన్నది, మన సంస్కృతి ఉన్నది, మనకు రామకృష్ణాదులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్న తర్వాత ఇవి ఏమిటి, మనం తుడుచుకోపోవడం ఏంటిది, మొలవడం ఏంటిది మొత్తం మీద, ఎందుకు ఈ దారుణ పరిస్థితి అని చెప్పేసి అనుకొని విమర్శిస్తూ కూర్చోలేదు. నేను తిరిగి ఖురాన్ను తీసుకున్నాను, బైబిల్ తీసుకున్నాను, వాటి కూలంకషంగా అధ్యయనం చేసి మనిషి లోపల వచ్చేటువంటి ప్రశ్నలకు ఎంత మట్టుకు అక్కడ సమాధానం ఉంది అది చూసుకున్నాను. అవన్నీ చూసుకున్న తర్వాత
సనాతన ధర్మానికి మించింది ఏది లేదు. ఎక్కడ ఏది ఉన్నా అది ఇక్కడిదే, ఎక్కడ ఎవరేం చెప్పినా అది ఇక్కడిదే. కాకపోతే కొంచెం స్టైల్ మార్చి చెప్పడము, అది చేయడం ఇది చేయడము. గొప్పతనం ఏంటిదంటే దీన్ని పూర్తిగా వ్యతిరేకించి, దీన్ని ధిక్కరించి కొత్తగా చెప్పడం లోపల ఒక ఆకర్షణ ఉంటుంది, అరే అని చెప్పేసి. ఆ రకంగానే తప్ప వాస్తవంగా సూర్యుని అరిచేయితో ఆపలేరు, సూర్యప్రకాశాన్ని అరిచేయి అడ్డం పెడితే అది ఆగేది లేదు. సనాతన ధర్మం యొక్క సిద్ధాంతం ఏదైతుందో ఎవరూ దాన్ని తూడిపేయలేరు, ఆర్పేయలేరు. కాకపోతే మేఘావృతమైనటువంటి తుఫాన్లు అవి వచ్చినప్పుడు సూర్యుడు లేనట్టే కనిపిస్తూ ఉంటాడు. ప్రస్తుతం మన పరిస్థితి అట్టు వచ్చేసింది. కానీ సూర్యుడు ఎక్కడ పోలేదు, సనాతన ధర్మం ఎక్కడ పోలేదు. ఒకరోజు లేకున్నా ఒకరోజు మానవునికి అన్ని విధాల సౌఖ్యం, సుఖం, ఆనందం కలిగించేటువంటి శక్తి సనాతన ధర్మానికే ఉందన్నట్టు. ఆ సనాతన ధర్మం లోపల ఆ శక్తి ఉంది. ఉదాహరణకి ఒక 100 క్రైస్తవ దేశాలు ఉన్నాయి, ఒక 50 నుంచి 60 వరకు మొత్తం మీద ముస్లిం దేశాలు ఉన్నాయి. క్రైస్తవ దేశాలకు అధిపతి అయిన బ్రిటన్, అమెరికా ఎప్పుడు కూడా డివైడ్ రూల్ పాలసీ లోపల చంపండి, యుద్ధాలు చేయండి, బాంబులు తీసుకుపోండి, వేసేయండి, మన మాట వినడానికి అది చేస్తాం. ఇక క్రీస్తు యొక్క సిద్ధాంతానికి టోటల్ వ్యతిరేకంగా పోతా ఉన్నాయి. కానీ బలం ముందు నడుస్తూ ఉందన్నట్టు. ఎక్కడ శాంతి లేదు, ఎప్పుడు భయం 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 గుప్పిట్ లోపలనే ఉంది. ప్రచారం చాలా పెద్దగా చేసుకుంటారు మొత్తం మీద. ఇక ముస్లిం కంట్రీస్ ఉన్నాయి మొత్తం మీద 50 నుంచి 60 దేశాలు ఉన్నాయి ముస్లిం కంట్రీస్. పాపం వాళ్ళు విచిత్రం ఏమడదంటే ఒకే అల్లాను నమ్ముతారు, ఒకే ఖురాను నమ్ముతారు, ఒకే ప్రవక్తను నమ్ముతారు, ఒకే సూత్రబద్ధులై ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా సూత్రం ఒకటే అయిపోయినప్పటికైనా కానీ ఎప్పుడు కొట్లాట లోపలనే తల మునుకలై ఉంటాయి అన్నట్టు. షియా అంటారు, సున్నీ అంటారు, యుద్ధాలు అవి ఇవి మొత్తం అట్లా జరుగుతూ ఉందన్నట్టు. ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ లోపల మనము పోయి అంత స్వేచ్ఛ స్వాతంత్రంగా ఉండలేము. పాకిస్తాన్ విడిపోయినప్పుడు అక్కడ ఉన్న హిందువులంతా వాళ్ళ బాధలు తాళలేక ఇక్కడికి వచ్చేసాం. కానీ ఇది భారతదేశం, ఇది తల్లి, అందరికీ తల్లి. రోహింగ్యాలు వస్తున్నారు, ఇక్కడనే ఉంటున్నారు. మొత్తం ఆ 7వ శతాబ్దం నుంచే అరబ్బులు వస్తున్నారు, ఇక్కడనే ఉన్నారు. పోర్చుగీస్ వాళ్ళు ఇక్కడనే ఉంటున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి ఇక్కడనే మతాంతరికరణ చేసుకోండి. ఎవరు ఏం చేసుకున్నా కానీ మాతృ హృదయం భారతదేశంది. సనాతన ధర్మం యొక్క ప్రత్యేకత ఇది. అయితే మరీ వచ్చినటువంటి వాళ్ళ ద్రోహానికి పాటుపడుతుంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు. అది పక్కగా పెట్టేస్తే ముస్లింలను అడగండి, అమెరికన్స్ని అడగండి, బ్రిటన్ వాళ్ళని అడగండి, ప్రతి ఒక్కరికి తల్లిలా ఆశ్రయం ఇచ్చేటువంటి దేశం ఏదైనా ఉందంటే భారతదేశం. ఇక్కడ ఉన్న ముస్లింలను అడగండి, చూడండి. సుఖం, శాంతి, ఆనందం ఏదైతుందో భారతదేశం కంటే మించి ఏ దేశం లోపల లేదని చెప్పేసి మనకు ముస్లిమ్సే చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇస్లామిక్ కంట్రీస్ లోపల ఇంత సుఖం, శాంతి లేదని వాళ్ళే ఒప్పుకుంటా ఉన్నారు అన్నట్టు మొత్తం మీద. ఎందుకు ఇట్లా ఉందంటే సనాతన ధర్మం అందరికీ ఒకే దేవుడు అని నమ్ముతుంది అన్నట్టు. అందరికీ ఒకే దేవుడు. ఆ ఒకే దేవుడు అందరికైనప్పుడు అందరము ఒకే మార్గం లోపల ఉండాలి, సుఖం, శాంతి, ఆనందంతో ఉండాలి అనే దానికి మనం రాజబాటలు వేసేటువంటి దేశమే భారతదేశం. ఇటువంటి వైభవం కలిగినటువంటి దేశం ఏదైతుందో ఈ సనాతన ధర్మమే ఈ వైభవానికి కారణం అన్నట్టు. ఈరోజు విద్యావంతులు, టాప్ విద్యావంతులు ఏం చేయాలంటే అందరికీ కాదు నేను చెప్పేది, 1000కి ఒక్కడైనా పర్వాలేదు ఆచరించాలన్నాడు. 1000కి ఒక్కడైనా పర్వాలేదు. పెద్ద పెద్ద విద్యావంతులు వాళ్ళు సనాతన ధర్మ గ్రంథాలను చదవాలి. ఇప్పుడు చదివేదంటే పూర్వంలాగా పుటలు మలిపేసి చదివేది లేదు. మనకు చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఏమంటున్నామంటే
మనకు ఇంటర్నెట్ సమాచార విప్లవం ఏదైతే వచ్చింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దాంతో మనం ఏమైనా సాధించవచ్చు. విద్యను ఎట్లా సాధిస్తానో దీన్ని విద్యావంతులు కూడా అటు క్రైస్తవ మతం ఏం చెప్తుంది, ముస్లిం మతం ఏం చెప్తుంది, హిందూ మతం ఏం చెప్తుంది, అన్నిటినీ మనం కంపేర్ చేస్తూ పోతేగా నీ గొప్పతనం ఏదో నీకు తెలుస్తుంది అన్నట్టు. నీ ఎదుటివాడిని ఇప్పుడు యుద్ధం ఎట్లుంటుందంటే, రెండు రాజ్యాల మధ్యలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ రాజ్యము ఈ రాజ్యం యొక్క శక్తిని విశ్లేషించుకుంటుంది, ఈ రాజ్యం ఆ రాజ్యం యొక్క శక్తిని ఎట్లా విశ్లేషించుకుంటుందో, నా మతము గొప్ప, నా మతంకు మించిన మతం లేదని వాదించేటువంటి మతోన్మాద శక్తులు ఉన్నాయి కదా, వాళ్ళకి వాళ్ళ సాహిత్యపరంగానే సమాధానం ఇవ్వవలసి వస్తుంది. ఏదో వాళ్ళు అంటున్నారని మనం కోపగించుకుంటే లాభం లేదు. ఆ రకంగా అధ్యయనం జరగాల. విద్యావంతులు 1000కి ఒక్కరన్నా కంపల్సరీ ఇటువంటి అధ్యయనం చేసి తీరాలన్నట్టు. దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఎవరికి ఎంతనైనా టైం ఇచ్చుకోండి, రోజు ఒక్కొక్క గంట టైం ఇస్తే చాలు. మన మొత్తం మీద మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చాలా పనిచేస్తున్నది. విద్యావంతులు, టాప్ విద్యావంతులు, విశేషంగా తల్లులు, ఇండ్ల లోపల ఇంటి పనులు అయిన తర్వాత మన భారతదేశం లోపల స్త్రీలంతా ఏం ఉద్యోగం చేసేటువంటి వాళ్ళ కారు ఎక్కువ మట్టుకు తల్లులు, మహిళలు అనేటువంటిది ఇంటి పనులు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇంట్లోనే ఒక యూనివర్సిటీ ఓపెన్ చేసుకోవడంత గొప్ప సౌకర్యం ఇప్పుడు టీవీలు ఉన్నాయి, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. వాళ్ళు ఏం కావాలంటే అది వాళ్ళ ముంగటికి వచ్చేస్తుంది. ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. వంట చేస్తూ కూడా, బట్టలు ఉతుకుతూ కూడా, ఇంటి పనులు చేస్తూ కూడా నీ వినాలనుకుంటే ఏదైనా అధ్యయనం చేయొచ్చు. అట్లా సనాతన ధర్మం యొక్క మూల సూత్రాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి మహిళలు, తల్లులు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంటే పుట్టినోళ్ళ దగ్గరికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అది. తర్వాత ధర్మ ప్రచారకులు, విశ్వ హిందూ పరిషత్ లాంటి పెద్ద పెద్ద ప్రచార కార్యకర్తలు, మొత్తం మీద ధర్మ ప్రచారకులు ఎవరైతున్నారో ఆ ధర్మ ప్రచారకులు కేవలము మాకు రామాయణం తెలుసు, భారతం తెలుసు, ఆ వల్లిస్తూ పోవడం కాదు. అయ్యా నీది ఏం తెలిసినా, ఎక్కడ తెలిసినా నీకు పెద్ద నష్టం ఎందుకు జరిగింది అనేటువంటిది మొట్టమొదటి తెలుసుకున్నారన్నట్టు. ఎట్లా ఉంటుందంటే, ఒక సూపర్ స్పెషల్ డాక్టర్ ఉంటున్నాడు, వ్యాధి చికిత్స నిపుణుడు ఉంటున్నాడు అన్నాడు. అతడి దగ్గరికి పోతే అతడు ఏం చేస్తాడు ఫస్ట్ అంటే, నీ రోగానికి కారణాలు ఏంటిదో తెలుసుకుంటాడు ఆయన. టెస్టింగ్స్ ద్వారా నీకు ఈ రోగం రావడానికి గల కారణాలు ఏంటి, కారణాలను మొదలు వెతికిన తర్వాత వాటి కారణాల నివారణ ఉపాయం కొరకు ఆయన ప్రయత్నిస్తాడు అన్నట్టు. కాబట్టి నా ధర్మం గొప్ప అని, ఇది గొప్పదనయ్యా, గొప్పది కాదని వాడు అంటున్నాడు. కానీ నీ ధర్మము సన్నగిలిపోయింది ఎందుకు, ఇతర మతాలు పైకి వస్తున్నాయి ఎందుకు అంటే, ఎక్కడ మన పొరపాటు జరిగిందో అది మనమే తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఏం ప్రత్యేకతలు ఉన్నాయో ముంగటి వాళ్ళ దగ్గర, మన బలహీనతనే వాళ్ళ బలమా, లేకపోతే విశేషమైన బలాలు ఏమైనా ఉన్నాయా, మన బలహీనతలే వాళ్ళ బలం తప్ప మళ్ళీ ఏం లేదన్నప్పుడు మనం బలవంతులు కావాలంటే సిద్ధాంతపరంగా మనం కూడా శక్తివంతులు కావాలి. ఇదంతా ఎప్పుడు తెలుస్తుంది మనకు? ధర్మ ప్రచారకులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా తెలుసుకోవాలి. ఈ రకంగా తెలుసుకునే అవకాశం చాలా ఉంది. 100 సంవత్సరాల నాడు, 50-60 సంవత్సరాల నాడు ఏదైనా ఒక విషయం తెలుసుకోవడానికి ఎంతో కష్టపడవలసిన అవసరం ఉండింది. ఆ పుస్తకాల సేకరణకు, అర్థం కాకపోతే ఇంకో దగ్గర పోవడం, ఇవన్నీ చాలా. ఇప్పుడు అట్లా లేదు. చాలా మనం మనసుంటే మార్గాలు ఉన్నాయి. మఠాధిపతులు, పీఠాధిపతులు, ఆశ్రమాధిపతులు, ఆలయాల నిర్వాహకులు, అధిపతులు, వీళ్ళందరూ కూడా ఏదో మేమింత రామారామ అనుకుంటూ ఒక్కున్నాం, పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఒక్కున్నాం, అయిపోయింది అని అనుకోకూడదు నాయన. ఇప్పటికే అదృష్టవశాత్తు మిగిలిపోయిన 70-80 సంవత్సరాలు అయింది. ఎప్పుడో ఇది అయిపోయేటువంటి దేశం పని. కానీ సనాతన ధర్మం లోపల శక్తి ఉంది. ఇప్పుడు ఈ మఠాలు, పీఠాలు, ఆశ్రమాలు, ఆలయాలు కేవలము వేషభూషాలు, లాంఛనాల కొరకే పరిమితమై ఏది మాకు తెలుసు అదే సర్వస్వం అనుకునేటువంటి మాట కాకుండా సత్యం వైపు పయనించాలి. ఎందుకు మన సనాతన ధర్మం అనేది బలహీనమైపోయింది? ఒకప్పుడు విశ్వవ్యాపితమైన ధర్మము ఎందుకు ఇట్లయిందనే ప్రశ్న ప్రతి మఠాధిపతి, ప్రతి పీఠాధిపతి, ప్రతి ఆశ్రమాధిపతి, ప్రతి ఆలయ అధిపతులు ఎవరైతున్నారో పతన మూలాలను తెలుసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. మొత్తం మీద పతన మూలాలను తెలుసుకోకపోతే ఉత్థానం యొక్క మార్గం మనకు లభించడానికి వీల్లేదు అనేటువంటి విషయం మనం బాగా తెలుసుకోవాలి.
ప్రత్యేకించి అందరు కాకుండా విద్యావంతులు, చదువుకున్న మహిళలు, ధర్మ ప్రచారకులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, ఆశ్రమాధిపతులు, ఆలయాల అధిపతులు, ధర్మమేడల ప్రీతి ఉన్న ప్రతి ఒక్కడు కూడా చేయవలసినటువంటి పనులు పతన మూలాలను తెలుసుకొని దీని ఉత్థానం కొరకు ఏం చేయాలంటే ఎప్పుడూ లేనంత సులభంగా మనము విద్యను ఆర్జించవచ్చు, సిద్ధాంతాన్ని మనం తెలుసుకోవచ్చు. నీ సిద్ధాంతాన్ని నీవు కరెక్ట్ తెలుసుకున్నావంటే ఈ ప్రపంచం లోపల సనాతన ధర్మ సిద్ధాంతం తెలుసుకున్నటువంటి ఆయన ముందు నిలబడేవాడు మాట్లాడలేరు, పక్క గ్యారంటీ అన్నట్టు. ఎందుకంటే ఇంతకన్నా గొప్పగా ఎక్కడ ఏమీ లేదనేటువంటిది మీకు ఇవన్నీ ఒక్క దగ్గర మనం అధ్యయనం చేస్తే కానీ తెలిసిరాదు. ఒట్టి ఇంట్లో కానీ మాదే గొప్ప అంటే లాభం లేదు. మీది ఎట్లా గొప్ప అని ముందు వాడు అడుగుతాడు. అడిగినప్పుడు దానికి ఇట్లా గొప్ప అని సమాధానపరిచి నిలదొక్కునే శక్తి మన దగ్గర కావాలి. అప్పుడే సనాతన ధర్మం అనేటువంటిది ఈ దేశంలో నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంది. లేకపోతే చాలా కష్టాలు ముందుకు వస్తాయి. ఇది మీకు నచ్చినట్లయితే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి.